మహారాష్ట్రలోని పర్బనీ ప్రాంతం రైల్వే స్టేషన్ ప్రాంతంలోనైతే అంబేద్కర్ గారి విగ్రహం పక్కనే రాజ్యాంగ నమూనాని సిమెంట్తో తయారు చేశారు. దానికి ఒక గాజు పలకను కూడా ఏర్పాటు చేశారు. అయితే గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు మంగళవారం రాత్రి దాన్ని ధ్వంసం చేశారు. దాంతో బుధవారం తెల్లారొచ్చి చూస్తే అక్కడ ధ్వంసమై ఉండడం చూశారు. అంబేద్కర్ వాదులు, అలాగే అంబేద్కరిస్టులు, అలాగే అంబేద్కర్ అభిమానులు వీళ్ళందరూ కూడా నిరసనలు తెలిపి జిల్లా కలెక్టరేట్ని ముట్టడించి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పోలీసులు కూడా వచ్చి బాష్పవాయువు ప్రయోగించి నిరసనకారులను అయితే కంట్రోల్ చేశారు. అంతేకాదు ధ్వంసం చేసినటువంటి వారిని ఒక వ్యక్తిని అయితే పట్టుకున్నారు. ఆ వ్యక్తిని పట్టుకొని మిగతాదంతా కూపీ లాగుతున్నారు. ఎవరైతే ఈ దాడి చేశారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని నిరసనకారులు అయితే శాంతింపజేశారు. ప్రస్తుతానికైతే అక్కడ ఉద్రిక్తతలు అయితే కంట్రోల్లో ఉన్నాయి, కానీ మళ్ళీ నిరసన తెలిపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి నమూనాని అంటే భారత రాజ్యాంగానికి అది అవమానకరమని అంబేద్కరిస్టులు అయితే చెప్పడం జరిగింది.